తనువులో ప్రాణంబు తరలిపోయెడి వేళ నీదు స్వరూపమును ధ్యానించు అతడు నిమిషమాత్రంబులోన నిన్ను చేరగాని యముని చేతికి జిక్కి శమలంబడడు పరమ సంతోష భజన చేసెడి వారి పుణ్యమే మనవచ్చు భోగిసయనా ఆ మోక్షము నీదాసముఖ్యుల కవునుగాని నరకమెక్కడి దయ్య నలిన నేత్ర కమలనాభా నీ మహిమగానలేని తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభంభూ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నారాయణ నరసింహస్వామి అయిన నీవు నీ యొక్క పాదాలే మాకు శరణం. నిరంతరము నీ పాదసేవలో ఉండే మేము, అనంత భక్తితో కొలిచే మేము, ప్రాణములు పోయే వేళలో నిన్ను స్మరించుచుండ క్షణములోనే స్వర్గమునందు గాని యముని పాలబడరు అని చెప్పుచుంటివి కదా. కష్టములు అందడు, ఎటువంటి కష్టాలు పడడు, యముడి యొక్క చేతిలో యమలోకంలో పోయి నిన్ను ఆనందముతో భజన చేసే వారిని అదృష్టం చాలా గొప్పది కదా. ఎందుకంటే నీ అనుగ్రహం ఉంటుంది కనుక. కొందరు నిన్ను ఆనందముతో భజన చేసిన వారి అదృష్టమే గొప్పది. నీ భక్తి శ్రేష్ఠులకు మోక్షమే గాని నరకమెక్కడదయ్యా. నీ గొప్పతనమెరుగని నీచులకు ముక్తి దొరుకుట అసాధ్యము. నరసింహస్వామి శతకంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తనువులో ప్రాణం ఉండేంత వరకు నిన్నే ధ్యానిస్తాము, నిన్నే పూజిస్తాము, నిన్నే సేవిస్తాను. తనువు తరలిపోయే వేళ నీ స్వరూపాన్ని ధ్యానిస్తాము. అంటే ప్రాణము పుట్టడం తథ్యం. పుట్టడం అనేది ఎంత వాస్తవమో మరణించడం కూడా అంతే వాస్తవము. సత్యాన్ని తెలుసుకొని ఎక్కువ కాలం బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలని అనేక మోసాలు చేస్తూ జీవించుకుంటా, ఆశలకు లోను కాకుండా, దురాశలకు లోను కాకుండా విపరీతమైన దూరంలో పోతూ ఉంటే మనకు నీతి ఎక్కడిది, ధర్మం ఎక్కడిది? కనుక ఓ నరసింహస్వామి, ప్రాణములు పోయే సమయంలో నిన్ను గాని ధ్యానిస్తే నిన్ను మాత్రమే చేరుతారు నీ భక్తులు. అంతేకాని యముడి చేతికి జిక్కి శ్రమపడరు వాళ్ళు. పరమ సంతోషాన నిన్ను భజన చేసేవాళ్ళు, అంటే నిన్ను భజించేవాళ్ళు సకల పుణ్యాలే వస్తాయి. కానీ ఇక వారికి పాపమేలా? ఓ భోగీంద్రసేన, మోక్షం అంటే నీ దాన ముఖ్యులకు గాని, అంటే దాన ధర్మములు చేసేవాడికే మోక్షమును ఇస్తావయ్యా. నరకం ఎక్కడుంటుంది ఇంకా వాళ్ళకి? ఓ నలిడనేత్ర, ఓ కమలనాభ, అంటే కమలములకు నాభినందు, కమలము నాభినందు ఉంచుకొని బ్రహ్మకు తండ్రి అయినవో సర్వ సృష్టికే తండ్రి, నీ మహిమగా లేకపోతే తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభం కదా. ఓ శ్రీధర్మపుర నివాస, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. దుష్టులను చంపడానికి నరసింహావతారమెత్తి ఆ యొక్క హిరణ్యకశపుని చీల్చి చెండాడినటువంటి ఓ నరసింహస్వామి, ధర్మమే మానవులకు దైవ మార్గమని తెలియజేయుచున్న నీ ఈ పద్యంలో, ఈ యొక్క నరసింహ శతకంలో ఎంతో గొప్పగా భక్తికి దారి చూపెడుతూ ఉంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.